హాయ్ అండి అందరికీ. మన భారతదేశంలో చాలా వరకు కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటారు. కర్మ సిద్ధాంతం అంటే ఏమీ లేదండి. మనం చేసే క్రియలు మంచివైతే మంచి జరుగుతుంది. చెడు అయితే చెడుకు తగ్గట్టుగా మనకు రియాక్షన్ అనేది జరుగుతుంది. అందుకే మనం ఏదైనా ఒక మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అంటారు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి నాకు ఒక విషయం తెలియకుండే అది ఇప్పుడు తెలిసింది. అదేంటంటే ఏదైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు అరే ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకాడైల్ ఫెస్టివల్ అని అంటారు కదా, అదే ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి దాని యొక్క అర్థం ఏంటబ్బా అనేది నాకు తెలియకుండే. బట్ ఈ వీడియో చూసిన తర్వాత బాగా అర్థమైంది. అదేంటంటే వీళ్ళు ఒక తప్పు చేస్తారు. ఆ తప్పు ఏంటంటే తండ్రి కూతురి మధ్య వారి యొక్క రిలేషన్ని చాలా చాలా తప్పుగా ఆలోచించి ఆ వీడియో మీద వీళ్ళు చాలా పైశాచిక ఆనందాన్ని పొందుతారు. నవ్వుతూ ఏదేదో మాట్లాడుతూ వల్గారిటీగా చూస్తూ చాలా రాంగ్గా ఆలోచించి వారి యొక్క ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళు ఆలోచించి అందులో ఆనందాన్ని వెతుక్కుని సంతోషిస్తారు. ఆ క్షణం వాళ్ళకి తెలియదు మనం చేస్తుంది తప్ప రాంగా అనేది. ఎందుకంటే వాళ్ళకు అప్పటిదాకా ఏ సిచ్యువేషన్ని ఫేస్ చేసలేరు అనుకుంటా. అది డార్క్ వీడియో కదా, ఏం మాట్లాడినా నడుస్తుంది. నా ఛానల్ డార్క్ వీడియో కంటెంట్స్, నేను ఏం మాట్లాడినా నడుస్తుంది, ఏం చేసినా చెల్లుద్ది అనే ఒక ఆలోచనతో ఉండి వాళ్ళు అట్లా మాట్లాడడం జరిగింది. బట్ అంతకుముందు కూడా కొన్ని వీడియోలల్లో కొన్ని వ్యంగ్యంగా ఉండయి వాళ్ళ వీడియోలు కొన్ని చూసా. సో అది ఆ టైంకి వాళ్ళకి తెలీదు. నెక్స్ట్ నేను దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది ఈ వీడియోకి అని వాళ్ళు ఆలోచించలేరు. బట్ ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత వాళ్ళు రిగ్రెట్ అయి పెట్టిన వీడియోలు చూడండి. ఏ కోణంలో కూడా వాళ్ళని క్షమించాలి అనే ఆలోచన ఎవ్వరికీ రాదు. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిగ్రెట్ అయి పెట్టిన వీడియోని చూసిన తర్వాత కూడా వాళ్ళ మీద ఎలాంటి సింపతి అనేది కలగదు. ఇది ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత ఇంత క్రూయల్గా మాట్లాడుకుంటారు, ఇంత రాక్షసానందం పొందుతారు, ఇంత దారుణంగా ఉంటారా ఇంకా మన భారతదేశంలో కూడా రిలేషన్స్ అనేటివి పోయినాయా అనే విధంగా ఇంకా ఎవరిని అసలు తల్లి కూతురు అక్క చెల్లి తమ్మి నాన్న ఇట్లా ఏ రిలేషన్స్ అన్నా వాటికి వాల్యూస్ ఉందా అని ఆలోచించేలా వీళ్ళు మాట్లాడినారు. సో ఒకసారి వినండి, విన్న తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. సో స్టార్ట్ చేస్తున్నా, వినండి. అక్కడ వరకు చూసి లైక్ కొట్టిండంట. నెక్స్ట్ ఇంకొక మాట అంటాడు, చూడండి. అదే ఫాదర్ని హత్తుకొని ఫాదర్ బెల్ట్ తీసి ఉయ్యాల ఊపుతుంటే అది ఇతనికి పెద్దగా చూడాలనిపించేంత లేదంట. సో అందుకే అన్లైక్ చేసిండంట. ఇట్లుంది చూడండి, ఇట్లా మాట్లాడిండు. తర్వాత నాకు భయం ఇస్తుంది, నాకు అట్లయితుంది ఇట్లయితుంది అని వీడియో చేస్తాడు. ఆ వీడియో కూడా చూడండి. అసలు ఈ నాయలని ఏం చేయాలని కూడా అర్థం కాదు. He went from hi daddy to hi nana. He went from pedo nana to pedanana. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. ఇట్లా మాట్లాడుకొని ఇంత పైశాచికానందం పొందుతున్నారు కదా. దీన్ని అంతటినీ కూడా మళ్ళీ తర్వాత వీడియోలో ఎంత సానుకూలంగా మాట్లాడతారు, మాకేమీ తెలియదు, ఏదో అనుకోకుండా జరిగింది అని. అరే ఇట్లా మాట్లాడిన తర్వాత ఎవరైనా క్షమిస్తారండి? ఒకసారి ఆలోచించండి. నేనే అనుకుంటే ఏం చెప్పచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. హీ వెంట్ ఫ్రమ్ షుగర్ డాడీ టు స్వీట్ డాడీ. నైస్, గుడ్ జాబ్. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఊపినప్పుడు? స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే, స్వింగ్ సార్ స్వింగ్ సార్ స్వింగ్ సార్ స్వింగ్ బ్రో. వాట్ కెన్ బి అంత చిన్న పిల్ల మీద, ఒక తండ్రి కూతురు మీద ఇంత అసహ్యంగా కామెడీ చేసుకొని నవ్వుతున్న మీరు అసలు ఏమనాలి వీళ్ళని? అసలు మాట్లాడుకోవడానికి ఏమీ లేదండి.
ఒకసారి బాగా ఆలోచించండి వీళ్ళ గురించి. సో అదే అండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్, సింపుల్గా అదేదో చిరంజీవి గారి సినిమాలో ఉంది కదా, ఆ డైలాగ్ యొక్క అర్థం పరమార్థం ఈ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే వీడియో జరిగిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటో మనకిప్పుడు తెలుసు కాబట్టి దాని యొక్క అర్థం కూడా నాకు బాగా తెలిసింది. సో ఎవరైనా నోరు అదుపులో పెట్టుకొని, మన మైండ్ అదుపులో పెట్టుకొని, కాన్షియస్లో ఉండి మాట్లాడాలి ఏదైనా, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. అందుకే ఫ్రెండ్స్ జాగ్రత్త, ఏదైనా మాట్లాడే ముందు. ఏదైనా మాట్లాడవచ్చు, మరి ఇంత అసలు ఏ బంధాలకు వాల్యూ లేనంతగా ఇంత ఇంత చండాలంగా అయితే ఉండకూడదు. ఎవరైనా సరే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా, పకడ్బందీగా ఆలోచించి, 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడండి. సో ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంక ఇది, వారి యొక్క కర్మ పండింది, కర్మ చేసిండ్రు, అక్కడ కర్మ ఒక క్రియ చేసిండ్రు, దాని యొక్క ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి ఉంది ఇంకా. సో ఆ ఫలితం కోసం అందరూ వెయిటింగ్. వాళ్ళు ఎంత రిగ్రెట్ అయ్యి ఎన్ని వీడియోలు పెట్టినా, మన లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ కూడా ఒక వీడియో చేసిండు ప్రణీత్ హనుమంతు. నేను అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు, నా వల్ల నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, నా ఫ్యామిలీ కింద పడిపోయింది, నా తల్లిదండ్రులు ఎప్పుడూ ఒక మంచి తల్లిదండ్రులుగా ఉన్నారు, బట్ నేనే ఉండలేకపోయినా, వాళ్ళు మాత్రం నాకు ఎప్పుడు మంచి తల్లిదండ్రులే, నేను మాత్రం మంచి కొడుకు అవ్వలేకపోయినా అని పెట్టిండు ఒక వీడియో. సో అవన్నీ ఏం చేయకముందు ఉండాలి మచ్చా, చేసిన తర్వాత కాదు. నిన్ని ఎవరు, వాళ్ళు మంచి తల్లిదండ్రులే, వాళ్ళని ఒక మాట అంటేనే నువ్వు కామెంట్స్ని బట్టి అతను ఫీల్ అయ్యిండంట, మా తల్లిదండ్రులని అట్లా అంటున్నారు, సో బాధ అనిపిస్తుంది అన్నట్టు పెట్టిండు. నీ తల్లిదండ్రులని అట్లా అంటేనే నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు, నా తల్లిదండ్రులని కింద పడేసిన అంటున్నావు, నేను ఒక్కనే కాకుండా నాతో పాటు చాలామందిని కింద పడేసిన అని అంటున్నావు, అది నీ వాళ్ళను. మరి అసలు నీకేమాత్రం సంబంధం లేని ఆ తండ్రి కూతుర్ని మధ్యలోకి తీసుకొచ్చి అంత చండాలంగా మాట్లాడినప్పుడు వాళ్ళకు ఉండదా? సో అదే అన్న, ఏదైనా చేసే ముందు ఆలోచించాలి. కర్మ చేసినావు, అది మంచో చెడో, దాని యొక్క రిఫ్లెక్షన్ మళ్ళీ రియాక్షన్ అనేది నీకు ఫేస్ అవ్వాలి కదా. సో అది ఫేస్ అవ్వాలి, ఫేస్ చేస్తావు కూడా పక్కా. ఇది ఇంతే. సో గైస్, ఇతనికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.